అనగనగా అది కోటిపల్లి అనే ఓ గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక శ్రీమంతుడుండేవాడు. రామయ్యకి భాస్కర శాస్త్రి అనే జ్యోతిష్యుడు చెప్పే జాతకాలు వాస్తు అంటే చాలా నమ్మకం. అతనికి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు రామయ్య. ఇక భాస్కర శాస్త్రి సలహాలతో ఈ మధ్యనే ఓ కొత్త ఇల్లు కట్టుకున్న రామయ్య గృహప్రవేశానికి పిలవటానికి అతనింటికి వెళతాడు. రామయ్య, ఏమిటి విశేషాలు? ఎంతవరకు వచ్చింది మీ ఇంటి పని? గురువుగారు, మీ దయవల్ల అచ్చం మీరు చెప్పినట్టు వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇక మీరు ఒకసారి వచ్చి చూసి గృహప్రవేశానికి ముహూర్తం పెడితే బాగుంటుంది. దానికే ఉందయ్యా, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి చూస్తాను. అంతా బాగా ఉంటే వెంటనే ముహూర్తం పెట్టేస్తాను. మంచిది గురుగారు, మీరు పొద్దున్నే వచ్చేయండి. నేను మా కొత్త ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక భాస్కర శాస్త్రికి కొంత ధనాశ ఎక్కువ. తన దగ్గరికి జ్యోతిష్యం వాస్తు చెప్పించుకోవడానికి వచ్చిన వారికి ఏవేవో దోషాలున్నాయని చెప్పి డబ్బు గుంజుతూ ఉంటాడు. ఇక ఈసారి కూడా తన దగ్గరికి వచ్చిన రామయ్య శ్రీమంతుడు కావడంతో ఏదో విధంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిశ్చయించుకుని మరుసటి రోజు ఉదయమే బయలుదేరి రామయ్య కొత్త ఇంటికి వెళతాడు భాస్కర శాస్త్రి. రండి గురుగారు, రండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో, ఇదే మీరు చెప్పినట్టు వాస్తు ప్రకారం నిర్మించిన మా ఇల్లు. ఒకసారి చూడండి. చాలా బాగుందయ్యా, పద చూద్దాం. అలా ఇద్దరూ ఇంటివైపు వెళుతూ ఉండగా ఆ ఇంట్లో నుండి ఒక పిల్లి వీరికి ఎదురుగా బయటికి వస్తూ కనిపిస్తుంది. అది చూసిన భాస్కర శాస్త్రికి రామయ్య నుండి డబ్బు వసూలు చేయటానికి ఇదే మంచి అవకాశం అనుకుని వెంటనే రామయ్యతో ఇలా అంటాడు. అయ్యో, చూసావా, సరిగ్గా ఆ పిల్లి మనం లోపలికెళ్లే సమయానికి అది మనకి ఎదురొచ్చింది. ఇక జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు మనం కనుక ముహూర్తం పెడితే నీ జీవితం నాశనం అయిపోతుందయ్యా. ముందు ఈ గృహప్రవేశం వాయిదా వేసుకోరామయ్యా. గురుగారు, ఏమైంది? ఎందుకలా అంటున్నారు? పిల్లి ఎదురొస్తే ఏమవుతుంది? అయినా మీరుండగా నాకెందుకండి భయం? మీరు ఏదో ఒక ఉపాయం చెప్తారు కదా. నా చేతిలో ఉంటే వెంటనే ఉపాయం చెప్పేసేవాడిని రామయ్య. కానీ కొత్త ఇంట్లో నుండి పిల్లి రావటం అంటే ఏదో ఘోర ప్రమాదం జరగబోతున్నట్టు సూచన. మీ ఇంట్లో ఏవో దుష్టశక్తులుండే అవకాశం ఉందయ్యా అని మరింత భయపడతాడు భాస్కర శాస్త్రి. ఆ మాటతో ఒక్కసారిగా కంగారు పడిపోతాడు రామయ్య. అసలే దెయ్యాలంటే భయం రామయ్యకి. తాను ఎంతో నమ్మిన గురువుగారు అలా చెప్పేసరికి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక భాస్కర శాస్త్రితో ఇలా అంటాడు. ఏంటి గురుగారు, ఈ ఇంట్లో ఏవో దుష్టశక్తులున్నాయా? మరి దీనికి పరిష్కారం ఏమిటి? అది కూడా మీరే చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమీ కంగారు పడుకురామయ్యా, నీకు ఏ చెడు జరగకుండా నేను చూసుకుంటాను. ముందు ఈ ఇంట్లో ఉన్న దుష్టశక్తి ఎలాంటిదో నేను తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని ఏం చేయొచ్చో నేను చెప్తాను. నాకు కొంత సమయం ఇవ్వు అని ఓ 10 నిమిషాలు ఏవేవో లెక్కలేసి కొంచెంసేపు కళ్ళు మూసుకుని గురువుగారు ఏ ఉపాయం చెబుతారోనని ఆతృతగా ఎదురుచూస్తున్న రామయ్యతో ఇలా అంటాడు భాస్కర శాస్త్రి. ఈ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ దెయ్యాలు తిరుగుతున్నాయ్యా. అవి ఈ ఇంటిని ఆక్రమించాయి. వాటిని నేను నా దివ్యనేత్రంతో తిలకించగలిగాను. అయ్య బాబోయ్, దెయ్యాలే! అందుకేనా గురుగారు ఆ పిల్లి లోపల నుండి మనకెదురొచ్చింది? అవును రామయ్య, ఆ దెయ్యాలు మామూలు దెయ్యాలు కాదు, చాలా శక్తివంతమైనవి, చాలా ప్రమాదకరం కూడాను. వెంటనే వాటికి శాంతి జరిపించి బయటకు తరిమెయ్యాలి. మరి దీనికి పరిష్కారం ఏం లేదా గురుగారు? ఎందుకు లేదు, ఉంది. నేను చెప్పినట్టుగా నువ్వు ఆ శాంతి పూజలు చేయిస్తే వెంటనే అవి నీ ఇంటిని వదిలి వెళ్ళిపోతాయి. లేదంటే నీ ఇల్లు నీకు దక్కకుండా పోతుంది. అంటే నువ్వు శాంతి చేయించకుండా గృహప్రవేశం చేస్తే నువ్వు నీ కుటుంబం కూడా ఆ దెయ్యాలకి ఆహారంగా మారిపోతారు అని భాస్కర శాస్త్రి భయపెట్టేసరికి రామయ్యకు కూడా ఎంత ఖర్చైనా వెంటనే పరిష్కారం చేయిద్దామని నిశ్చయించుకుని గురువుగారితో ఇలా అంటాడు. అయ్యా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు ఏ పూజ చేస్తారో చేయండి. నన్ను, నా కుటుంబాన్ని మీరే కాపాడాలి శాస్త్రి గారు. భయపడకు, అలాగే చేస్తాలే. కాకపోతే ఈ ఇంట్లో శాంతి హోమం చేసిన తర్వాత మనకు ఎదురొచ్చిన పిల్లి ఎంత ఉందో అంత పరిమాణంలో ఒక బంగారు పిల్లిని తయారు చేయించి హోమం చేసిన వారికి దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ దెయ్యాలు ఈ ఇంటిని వదిలి వెడతాయి. కాకపోతే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు, మంత్రవేత్తలతో కూడుకున్న పని. నాతో పాటు మరికొంతమంది మంత్రవేత్తలు కూడా హోమంలో పాల్గొనాలి. మీకన్నా మంచి మంత్రవేత్త ఎవరుంటారు గురుగారు? ఖర్చెంతైనా పర్వాలేదు, మీరు మీ చేతి మీదిగానే ఆ హోమం చేయించండి.
ఆ దానం కూడా మీరే స్వీకరించండి. ఆ మాటలు వినగానే చాలా సంతోషం కలుగుతుంది భాస్కర శాస్త్రికి. తాను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని భావించి వెంటనే హోమంతో పాటు గృహప్రవేశానికి కూడా ముహూర్తం పెడతాడు. ఆ హోమానికి వచ్చిన మంత్రవేత్తల్లో భట్టాచారి అని అన్ని శాస్త్రాలు తెలిసిన ఒక మంత్రవేత్త కూడా ఉంటాడు. అయితే ఈ హోమంలో బంగారు పిల్లి దానం ఇస్తున్నారు అని తెలుసుకున్న భట్టాచారికి అనుమానం కలిగి భాస్కర శాస్త్రితో ఇలా అంటాడు. ఏంటండి శాస్త్రి గారు, ఇది ఏదో చాలా విచిత్రంగా ఉంది. నేను ఎన్నో హోమాలు చేయించాను, ఇలా ఎక్కడా బంగారు పిల్లిని దానం తీసుకోవడం చూడలేదు. మీరు ఆ రామయ్యను మోసం చేస్తున్నారని అర్థమైంది. అసలు సంగతి భట్టాచారికి తెలిసిపోయిందని కంగారు పడిన భాస్కర శాస్త్రి తన పథకం పాడవ్వకూడదని వెంటనే భట్టాచారితో ఇలా అంటాడు. అది మాకు తెలుసులేవయ్యా. ఇప్పుడు నువ్వు కొద్దిసేపు ఏం మాట్లాడకు. ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత నీతో నేను అన్ని విషయాలు చెబుతాను. ముందు హోమం సక్రమంగా జరిగేటట్టు చూడు అని భాస్కర శాస్త్రి అనగానే భట్టాచారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక హోమం కార్యక్రమాన్ని పూర్తిగా జరిపించి రామయ్య దగ్గర్నుండి ఒక బంగారు పిల్లిని దానంగా తీసుకుంటాడు భాస్కర శాస్త్రి. అది తీసుకున్న భాస్కర శాస్త్రి రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, ఇక ఈ ఇంటికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోయినట్టే. మీరు భేషుగ్గా గృహప్రవేశం చేసుకోవచ్చు. మీకు ఇక ఏ అడ్డంకి రాదు. చాలా సంతోషం గురుగారు. నన్ను చాలా పెద్ద గండం నుండి మీరు తప్పించారు. మీ మేలు నేను మర్చిపోలేను అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రామయ్య. అయితే భట్టాచారికి మాత్రం ఇంకా అనుమానం అలాగే ఉండిపోయింది. అందుకే వెంటనే భాస్కర శాస్త్రి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ తతంగం ముగిసిన తర్వాత ఏదో చెబుతాను అన్నారు కదా. అసలు ఆ బంగారు పిల్లిని మీరు ఎందుకు దానం తీసుకున్నారు? ఇందులో చెప్పడానికి ఏముంది? ఆ పుణ్యాత్ముడు దానం ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం. నీకు అనవసరం. ఇక నువ్వు నీ సంభావన తీసుకుని వెంటనే వెళ్ళిపో. అదేంటి శాస్త్రి గారు, నేను ఎలా వెళ్ళిపోతాను? నేను సర్వశాస్త్రాలు చదివాను. ఎక్కడా బంగారు పిల్లి దానం చేయమని లేదు. ఇక మీరు ఆ రామయ్యకు చేసింది ఖచ్చితంగా మోసమే. ఇది రామయ్యకు తెలియాల్సిందే. నేను తప్పకుండా చెప్తాను. భట్టాచారి గట్టిగా బెదిరించేసరికి తన మోసం ఎక్కడ బయటపడుతుందోనని వెంటనే భట్టాచారితో ఇలా అంటాడు. చూడు భట్టాచారి, నువ్వు ఏ గొడవ చేయమాకు. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో. చీకటి పడ్డాక మా ఇంటికొస్తే ఈ బంగారు పిల్లి గురించి నీకు వివరంగా చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నాయనా అని భాస్కర శాస్త్రి భట్టాచారిని సముదాయించి అక్కడ్నుంచి పంపించేస్తాడు. ఇక భాస్కర శాస్త్రి మాటలు నమ్మి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు భట్టాచారి. అయితే భాస్కర శాస్త్రి వెంటనే ఒక ఉపాయం ఆలోచించి రామయ్య ఇంటికి వెళ్లి అతనితో ఇలా అంటాడు. రామయ్య, నీతో ఓ సంగతి చెప్పడం మర్చిపోయానయ్యా. హోమం వలన ఈ ఇంటిలో ఉన్న దెయ్యాలన్నీ బయటికి పోయాయి. కాని మళ్ళీ ఈ రోజు రాత్రికి అవి ఎవరి రూపంలోనైనా మీ ఇంటికి వచ్చి లోపలికి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఈ రోజు మన హోమానికి వచ్చిన ఎవరైనా బ్రాహ్మణ రూపం ధరించి కూడా రావచ్చు. అందుచేత మీరు ఈ మంత్రించిన కర్రను తీసుకుని ఆ దెయ్యాన్ని చూడగానే నెత్తిమీద గట్టిగా ఒకటి కొట్టండి. దెబ్బకి పారిపోతుంది. జాగ్రత్త, ఎవరినీ నమ్మొద్దు. అలాగే గురుగారు, నేను రాత్రంతా కాపలా కాసి అది వస్తే తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. దాన్ని తరిమేస్తాను. అలా భాస్కర శాస్త్రి ఒక చేతికర్రను రామయ్యకిచ్చి అక్కడ్నుండి తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక రాత్రయ్యాక భట్టాచారి భాస్కర శాస్త్రి ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన భాస్కర శాస్త్రి అసలేమీ తెలియదన్నట్టు ఇలా అంటాడు. నువ్వా భట్టు? ఏమిటిలా వచ్చావు? ఏం పని? నీకివ్వాల్సిన సంభావన ఇచ్చి పంపించేశాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఏమిటి నీ సమస్య? రాత్రికి ఇంటికి వస్తే ఆ బంగారు పిల్లి గురించి ఏదో చెబుతాను అని చెప్పిన శాస్త్రి ఒక్కసారిగా అలా మాట్లాడటంతో కంగుతిన్న భట్టాచారి భాస్కర శాస్త్రితో ఇలా అంటాడు. అదేంటి శాస్త్రి గారు, రామయ్య ఇంటి దగ్గర మీరేం చెప్పారు? మర్చిపోయినట్టున్నారు. అదే ఆ బంగారు పిల్లి గురించి మాట్లాడడానికి రమ్మన్నారు కదా, అందుకే వచ్చాను. బంగారు పిల్లి లేదు, ఏమీ లేదు. ఇక నీతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ రామయ్య ఆ బంగారు పిల్లిని నాకు దానం చేశాడు కాబట్టి ఆ దానం నాది. ఇక నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి శాస్త్రి గారు, ఒక్కసారిగా మాట మార్చేశారు? నాతో అవసరం తీరిపోయిందనే కదా. అయితే సర్లేండి, మీరు ఆ రామయ్యకు అబద్ధం చెప్పి మోసం చేసి బంగారు పిల్లిని తీసుకున్నారన్న సంగతి నేను ఇప్పుడే వెళ్లి ఆ పెద్ద మనిషికి చెప్పేస్తాను. అవునా? సరే, వెళ్ళి చెప్పుకో. ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి చెప్పు. నాకేం భయం లేదు. నువ్వు ఏం చెప్పుకుంటావో చెప్పుకో
అంటూ భట్టాచారి మొహం మీదనే తలుపు మూసేస్తాడు శాస్త్రి. ఇక భాస్కర శాస్త్రన్న మాటలకి పట్టలేని కోపంతో రగిలిపోతున్న భట్టాచారి తిన్నగా రామయ్య ఇంటికి వెళ్లి ఆ ఇంటి తలుపు తట్టబోతుండగా లోపల నుండి ఏవో మాటలు వినిపించి ఆ తలుపు కొట్టకుండా శ్రద్ధగా ఆ మాటలు వింటూ ఉంటాడు. ఇక లోపల రామయ్య భార్య సంధ్య రామయ్యతో ఇలా అంటుంది. యాండి, ఎందుకు మీరా కర్ర పట్టుకుని అలా తలుపు దగ్గర తిరుగుతున్నారు? ఏమైంది మీకు? మనం పూజలు చేశాం కదా, ఇంకా ఈ కొత్త ఇంట్లో ఏమిటండి భయం మీకు? మరేం లేదు సంధ్య, మనం పూజ అయితే చేశాం, అందువల్ల దెయ్యాలు ఇంట్లో నుండి బయటికెళ్ళిపోయాయి. అయితే ఈ రోజు రాత్రికి దెయ్యాలు మళ్ళీ ఆ హోమం జరిపించిన వారి రూపంలో తలుపు తడతాయని గురువుగారు చెప్పారు. అవి వస్తే వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా వినకుండా ఇదిగో ఈ మంత్రించిన కర్రతో వాళ్ల తల పగలగొట్టమని చెప్పెళ్లారు. అలా చేస్తే అవి మళ్లీ మన ఇంటికి ఎప్పుడూ రావట. అందుకే వాటి కోసం ఎదురుచూస్తున్నాను. అవునా? ఆ ఆ మాటలు విన్న భట్టాచారికి ఒక్కసారిగా ఆ భాస్కర శాస్త్రి పన్నిన పన్నాగానికి మతిపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఎంత పనిచేశాడు ఈ భాస్కర శాస్త్రి! ఈ రోజు నా అదృష్టం కొద్దీ ఒక పెద్ద గండం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాను. నిజంగా ఇప్పుడు కనుక నేను ఇంటి లోపలికి వెళ్ళి ఉంటే ఆ రామయ్య తప్పకుండా నా బుర్ర పగలగొట్టేవాడు. లేదు, ఎలాగైనా ఇంత పెద్ద మోసం చేసిన ఆ భాస్కర శాస్త్రికి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకుని వెంటనే శబ్దం చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక భట్టాచారి ఒక ఉపాయం ఆలోచించి ఆ రామయ్య ఇంటి దగ్గర పనిచేసే మనిషికి కాస్త డబ్బిచ్చి ఏదో చెప్పి ఆ భాస్కర శాస్త్రి ఇంటి దగ్గరికి పంపిస్తాడు. ఆ పని మనిషి భట్టాచారి చెప్పినట్టు ఏదో కంగారు పడుతూ గబగబా భాస్కర శాస్త్రి ఇంటికి వచ్చి భాస్కర శాస్త్రితో ఇలా అంటుంది. అయ్యా, మీరు గృహప్రవేశం చేయించిన ఆ రామయ్య గారు ఎందుకో స్ప్రో లేకుండా పడిపోయారండి. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇక సంజమ్మ గారు తమరికి వెంటనే ఈ సంగతి చెప్పి మిమ్మల్ని వెంటబెట్టు రమ్మన్నారండి. అందుకే వచ్చాను, మీరు వెంటనే బయలుదేరాలా. ఆ పని మనిషి మాటలు విన్న భాస్కర శాస్త్రి కొంచెం కంగారు పడిపోయి మరేమీ ఆలోచించకుండా వెంటనే బయలుదేరి రామయ్య ఇంటికి వెళతాడు. అయితే ఆ పని మనిషి మాత్రం భాస్కర శాస్త్రి వెంట వెళ్లకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు ఆ దెయ్యం కోసం ఎదురుచూస్తూ కోపంగా ఉన్న రామయ్య మనసులో ఇలా అనుకుంటాడు. రాని ఆ దెయ్యాన్ని గురువుగారు చెప్పినట్టు ఆ దెయ్యం ఈ రోజు ఏ రూపంలో వచ్చినా వదలను. దాని తల పగలగొడితే గాని నా మనశ్శాంతుండదు అని కోపంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు రామయ్య. అదే సమయంలో తలుపు తడతాడు అక్కడికి కంగారుగా వచ్చిన భాస్కర శాస్త్రి. వెంటనే రామయ్య తలుపు తీసి భాస్కర శాస్త్రిని చూస్తూనే ఇలా అంటాడు. ఓరి దెయ్యమా, ఎన్ని తెలివితేటలు నీకు! నువ్వు పుణ్యాత్ముడైన మా గురువుగారి రూపంలోనే వస్తే నేను గుర్తుపట్టలేననుకున్నావా? మా గురువుగారు నువ్వు ఏ రూపంలో అయినా రావచ్చని చెప్పారు. ఇక నువ్వు ఎలా వచ్చినా నన్ను మోసం చేయలేవు. ఆగు, నీ పని చెప్తాను అంటూ తన చేతిలో ఉన్న కర్రతో ఆ భాస్కర శాస్త్రి ఏదో చెప్పబోతున్నా వినకుండా అతని నెత్తిమీద బలంగా కొడతాడు రామయ్య. ఆ దెబ్బతో భాస్కర శాస్త్రి ఒక్కసారిగా స్పృహ తప్పి అక్కడే పడిపోతాడు. అప్పుడు రామయ్య ఇలా అనుకుంటాడు. హమ్మయ్యా, మా గురువుగారు చెప్పినట్టు ఈ రోజుతో ఈ దెయ్యం గొలపోయింది. నాకు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. గురువుగారి రూపంలో వస్తే గుర్తుపట్టలేను అనుకుంది ఈ పిచ్చి దెయ్యం. దెబ్బకు చచ్చింది అని రామయ్య వెంటనే తలుపు వేసుకుని గడియ పెట్టుకుంటాడు. ఇంతలో అక్కడికి పని మనిషితో పాటు వచ్చిన భట్టాచారి అక్కడ పడి ఉన్న భాస్కర శాస్త్రిని అతని ఇంటికి తీసుకువెళతాడు. ఆ తరువాత ఒక వైద్యుణ్ణి పిలిపించి భాస్కర శాస్త్రి గాయానికి కట్టు కట్టిస్తాడు. ఇక కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచిన భాస్కర శాస్త్రితో ఇలా అంటాడు భట్టాచారి. ఏంటి శాస్త్రి గారు, ఇప్పటికైనా దెబ్బకు దెయ్యం వదిలిందా? ఇప్పుడైనా ఆ బంగారు పిల్లిని మీరు ఎందుకు దానం తీసుకున్నారో చెప్తారా? బుద్ధొచ్చింది భట్టాచారి. నేను అన్యాయంగా రామయ్యను నిన్ను మోసం చెయ్యాలనుకున్నాను. ఈ రోజు నువ్వు కనుక నన్ను ఇంటికి తీసుకువచ్చి చికిత్స చేయించకపోతే నేను అక్కడే చనిపోయేవాణ్ణి. నువ్వు చేసిన దానికి నేను రుణపడిపోయాను. అంతేకాదు, ఈ బంగారు పిల్లిని ఇప్పుడే నీక్కూడా సగం పంచేస్తాను. అయ్యో శాస్త్రి గారు, మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటాను. నేను బంగారు పిల్లిలో వాటా కోసం రాలేదు. మీరు అన్యాయంగా మిమ్మల్ని నమ్మిన రామయ్యను మోసం చేశారు కదా, అందుకే ఆ మోసం బయట పెడదామని ఇలా చేశాను. అది న్యాయంగా రామయ్య గారికి చెందాల్సిందే. అవును, నువ్వు చెప్పింది నిజమే. నాకు బుద్ధి వచ్చింది. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. సరే, నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామయ్య గారిని తీసుకువస్తాను అని వెంటనే భట్టాచారి రామయ్య దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా రామయ్యకు వివరంగా చెప్పి అతన్ని తీసుకుని భాస్కర శాస్త్రి ఇంటికి వస్తాడు. అక్కడ భాస్కర శాస్త్రిని చూసిన రామయ్య అతనితో ఇలా అంటాడు. ఎందుకు శాస్త్రి గారు ఇంత మోసం చేశారు? నేను మిమ్మల్ని నా గురువుగా భావించి మిమ్మల్ని పూర్తిగా నమ్మి మీరు చెప్పిందంతా చేశాను. కానీ మీరు ఇలా మోసం చేస్తారనుకోలేదు. అయినా దీనికోసం ఇంత అవసరమా?
మీరడిగితే నేనే ఆ బంగారు పిల్లిని హోమం చేయకపోయినా ఇచ్చేవాణ్ణి కదా. నన్ను క్షమించు రామయ్య. అత్యాశకు పోయి నేనిలా చేశాను. ఇదిగో ఈ భట్టాచారి నా కళ్ళు తెరిపించాడు. ఇక ఎప్పుడూ ఇలా చేయను. ఇదిగో ఈ బంగారు పిల్లిని తీసుకుని నన్ను క్షమించు అని తన దగ్గర ఉన్న బంగారు పిల్లిని రామయ్యకు ఇచ్చి క్షమాపణ అడుగుతాడు భాస్కర శాస్త్రి. అయితే రామయ్య మాత్రం ఆ పిల్లిని వెనక్కి తీసుకోకుండా వారితో ఇలా అంటాడు. నేను ఒకసారి దానంగా ఇచ్చింది తిరిగి వెనక్కి తీసుకోలేను. ఇక మీరు మోసం చేసినా ఇదిగో అది తెలియజేసిన ఈ భట్టాచారి నిజాయితీ నాకు నచ్చింది. అందుకే ఈ బంగారు పిల్లి ఈ భట్టాచారికే దక్కాలి. చూడండి భట్టాచారి గారు, మీ నిజాయితీ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి అని ఆ బంగారు పిల్లిని భట్టాచారికిచ్చేస్తాడు రామయ్య. ఇక అది తీసుకున్న భట్టాచారి చాలా సంతోషంగా ఉంటాడు. మరోవైపు తాను చేసిన మోసానికి సిగ్గుపడి ఆ రోజు నుండి నిజాయితీగా జీవిస్తాడు భాస్కర శాస్త్రి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.